ఏడిస్తే నాటకం అంటారు, నవ్వితే బాధలు లేవు అంటారు, మౌనంగా ఉంటే తప్పు ఒప్పుకున్నట్టే అంటారు, మాట్లాడితే చెడ్డవారు అంటారు, మాట్లాడకపోతే అహంకారి అంటారు. బ్రతికి ఉన్నప్పుడు ఎప్పుడు చస్తారా అని ఎదురు చూస్తారు. చచ్చాక అయ్యో పాపం అప్పుడే పోయావా అని ఏడుస్తారు. మనం ఎలా ఉన్నా అనేవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. వాళ్ళ కర్మకు వాళ్ళను వదిలేయాలి, లేదంటే ఈ లోకంలో బ్రతకడం చాలా కష్టం. ఆహారం కనపడితే వాలిపోయేది కాకైతే అవసరం కొద్దీ ఒదిగిపోయేవాడే మనిషి. ఆహారం తినేసి ఎగిరిపోతుంది కాకి, అలాగే అవసరం తీరాక ముఖం కూడా చూడని వాడే మనిషి. నిజం చెప్పాలంటే ఏ నాటకానికి ఏ ముసుగు ధరించాలో తెలిస్తేనే ఈ నాటకాల లోకంలో బ్రతకగలం. ఇష్టాలకు అలవాటు పడకు, ఎందుకంటే ఇష్టమనేది కష్టమైన జీవితాన్ని ఇస్తుంది. అదే కష్టానికి అలవాటు పడు, కష్టం తిరిగి ఇష్టమైన జీవితాన్ని బహుమానంగా ఇస్తుంది. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం, లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అనవసరం, అర్హత లేని వారి మాటలకు వేదన చెందడం అనవసరం, బంధం విలువ తెలియని వారి దగ్గర రోదన అనవసరం. ఒకసారి మాట తేడా వచ్చిన మనిషి దగ్గర మళ్ళీ మాట కలుస్తుందేమో కానీ మనసు మాత్రం ఎప్పటికీ కలవదు. కష్టం ఆదమరచి నిద్రపో అంటుంది, ఇంతలో మెలకువ లేపి బాధ్యత మర్చిపోయావా అంటుంది. రెప్పల బాధ మనసు వినదు, మనసు బాధ రెప్పలు కనవు. ఇది మధ్యతరగతి జీవితం. ప్రతి మనిషికి జీవితంలో అన్నీ చెప్పుకునే స్నేహం దొరకాలి, అన్నీ పంచుకునే బంధం దొరకాలి. అప్పుడే జీవితం సంతోషంగా గడపగలం. ఈ భూమి మీద నీ గౌరవాన్ని నిర్ణయించేది డబ్బు అధికారము కాదు, నీ శవాన్ని మోయడానికి పోటీ పడ్డ చేతులు మాత్రమే. మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.